సెప్టెంబర్ నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. మకర రాశి వారు ఈ నెల ఒక వ్యక్తి వల్ల చాలా నష్టపోతారు. ఒక వ్యక్తి కారణంగా మీరు సమస్యలలో ఇరుక్కుంటారు. మరి ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సెప్టెంబర్ నెలంతా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. మకర రాశి రాశి చక్రములో 10వది. ఈ రాశికి చెందిన వ్యక్తులు పనులను చాలా నియమ నిబంధనలతో నెమ్మదిగా చేస్తారు. క్రమశిక్షణను కూడుకుని ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ప్రయాణాలు మరియు వివిధ కార్యాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాలపై వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అటు లాభాలు కలగవు, అలా అని ఇటు నష్టాలు కూడా కలగవు. ఈ నెల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఈ నెల మీ ఆదాయం బాగుంటుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. మకర రాశికి చెందిన వారు ఈ నెలలో కుటుంబపరంగా చాలా సవాళ్లకు ఎదుర్కొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో, పిల్లలతో సరిగ్గా సమయం గడపలేరు. వారి వల్ల మీకు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా డబ్బు విషయంలోనే. మీరు డబ్బుకు సంబంధించి అధిక ఖర్చులు చేయటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు వస్తాయి, లేదా వారితో సరిగ్గా సమయం గడపకపోవటం వల్ల కూడా గొడవలు వస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీ కుటుంబ వాతావరణం ఇబ్బందికి గురి అవ్వడానికి మీరు కూడా కారణం కావచ్చు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండకపోతే ఈ నెల మీకు, మీ కుటుంబ సభ్యులకు గొడవలు తప్పవు. బెట్టింగ్ ఆటలు ఆడటం వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఇక పిల్లలు కూడా మీ మాటకు విలువ ఇవ్వకపోవచ్చు. మీరు ఈ నెలలో ఏ ప్రవర్తనను కలిగి ఉంటారో దాన్ని బట్టే మీ కుటుంబం మీకు దగ్గరవ్వటం లేదా దూరం అవ్వటం ఆధారపడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెసులుకోకపోతే వారితో మీ సంబంధం దెబ్బతింటుంది. అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు ఈ నెలలో తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. సడన్గా మీ తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. తల్లి ఆరోగ్యం కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుపై ఆసక్తి చూపించకపోవచ్చు. దీనివల్ల మీకు వారిపై కోపం పెరుగుతుంది. కొన్నిసార్లు మీ పిల్లలు చెప్పిన మాటను వినకపోవటము, బద్ధకాన్ని కలిగి ఉంటారు. వారితో సమానంగా మాట్లాడితే సమస్య అనేదే ఉండదు. పిల్లల విషయంలో శ్రద్ధ వహించకపోతే వారు తప్పుడు దారిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామి, పిల్లల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులను ఎదుర్కోవడానికి వీరు అతి ఆలోచనలు చేయవలసి వస్తుంది. దీనివల్ల మీరు కొంత మానసిక ఇబ్బందికి గురి అవుతారు. మకర రాశి వారికి చెందినవారు ఈ నెల సోదరుల వల్ల ధన నష్టాన్ని ఎదుర్కొంటారు. సోదరుల వల్ల డబ్బును పోగొట్టుకుంటారు. మీ సోదరులను ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. వారి వల్ల మీరు జైలుకు వెళ్ళి డబ్బులను ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. మీ సోదరులకు చెడు అలవాట్లు ఉంటే వారిని బాగా గమనిస్తూ ఉండండి.
వీరి వల్ల ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. మీ సోదరులకు ఈ నెల డబ్బుకు సంబంధించిన ఏ పని అప్పగించకండి. బాకీలను వసూలు చేయడానికి, బ్యాంకులో డబ్బులు వేయడానికి, తీయడానికి మీ సోదరులను పంపకండి. ఈ నెల మీ సోదరుల నుండి ఇతరులు బాగా లాభాలను పొందుకుంటారు. వారిని కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. ఈ నెల మీకు అందరికన్నా మీ సోదరులే కష్టపెట్టేవారిగా ఉంటారు. వీరి వల్ల మీకు మానసికంగా ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. మీ సోదరులు ఇతరులతో గొడవ పడితే పరిస్థితులు కూడా భయంకరంగా తయారవుతాయి. ఏది ఏమైనా సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ నెల మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వాహనం నడిపే మకర రాశి వ్యక్తులు ఈ నెల చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి, లేదంటే పెద్ద పెద్ద గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణాన్ని చూసుకొని ప్రయాణాలు చేయండి. ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి నష్టాలు కలుగుతాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఈ నెల 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంది సలహాలను తీసుకోండి. ఇంకా మకర రాశి వారికి చెందిన వారు ఎవరైతే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నారో వారు ఈ నెల పనిపై శ్రద్ధ పెట్టాలి. మీరు గుర్తింపును సాధించడానికి బాగా శ్రమించాలి. తోటి ఉద్యోగులతో సరిగ్గా ఉండాలి. కోపావేశాలను అదుపులో పెట్టుకోవాలి. మీ కోపం వల్ల ఇతరులు చాలా ఇబ్బందికి గురి అవుతారు. నోరు జారి ఇతరులను అస్సలు తిట్టకండి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అంతంత మాత్రంగానే ఉంది. పెద్దగా లాభాలు కలుగవు. ఉన్న వాటినే అమ్మడానికి ట్రై చేయండి. కొత్త ప్రాజెక్ట్స్ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకండి. ఈ నెల మకర రాశి వారికి కొన్ని పనులు పూర్తి కాకుండా వాయిదా పడతాయి. సహనంగా ఉండాలి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. ఈ నెల మీరు కొంచెం సోమరితనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల అందరితో తిట్లు తినే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. మీరు సోమరితనాన్ని వదలకపోతే ఇంటిలో మరియు వృత్తి వ్యాపారాలలో సమస్యలు తప్పవు. వృత్తి వ్యాపారపరంగా మీకు అంతా బాగుండాలి అంటే మాత్రం మీరు చేసే పనిపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండాలి. అప్పుడే ముందు ముందు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, అభిప్రాయాలు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు ముందు వచ్చిన ఆలోచన ప్రకారం పనిని ప్రారంభించండి. పనులు ఆలస్యం అయినట్లు ఉంటాయి, కానీ చివరిలో మంచి ఫలితాలనే చూస్తారు. ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవటం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. మీ చెడు అలవాట్ల కారణంగా మీరు చదువుకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. మీ గురించి బంధువులకు తెలిసే అవకాశం ఉంది. మీ వల్ల మీ కుటుంబ మర్యాదలను పోగొట్టుకోవచ్చు. మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయండి, లేదంటే ఇప్పటి వరకు ఉన్న మంచి పేరు కాస్త పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చదువుపై శ్రద్ధ వహిస్తే కెరియర్లో మంచి స్థానానికి ఎదుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే అవి దీర్ఘకాలిక రోగాలుగా మారి ఇబ్బందికి గురి చేస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దూర ప్రయాణాలు చేయవచ్చు, లేదా ఒంటరిగా కొంత సమయం గడపటం మంచిది. మీకు సంతోషాన్ని ఇచ్చే కార్యాలలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే పనుల్లో, చదువుల్లో సోమరితనాన్ని వదిలివేయండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి. విదేశాలలో ఏ ప్రయత్నం చేసినా లాభాలు కలుగుతాయి. ఇంకా ఈ నెల మకర రాశికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు కొంచెం కలిసి వచ్చే కాలంగానే ఉంటుంది. ఏదో ఒక రూపంలో డబ్బు మీ వద్దకు వస్తుంది. అంటే కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకోవడానికి డబ్బు సహాయం చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండండి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. మీ రాశికి అధిపతి అయిన శని తిరోగమన స్థితిలో ఉండటం వల్ల ఈ నెల మీ ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సకాలంలో భోజనం చేయకపోవటం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. శుక్రుడు, కేతువుతో, కుజుడు, గురువుడితో కలిసి సంచారం చేయటం వల్ల ఈ నెల మీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు ఒక్కసారి మంచి ఫలితాలు ఇస్తే మరొకసారి చెడు ఫలితాలను ఇస్తాయి. ఈ నెల మీరు ఇతరులకు హామీగా ఉండటం అంత మంచిది కాదు. శని వక్రించి ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా కొన్నిసార్లు బాగుంటుంది, మరికొన్నిసార్లు బాగుండదు. ఈ నెల మీకు కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెల మీరు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. లేదంటే మీరు ఆ సమస్యల నుండి బయటకు రాలేనంత చిక్కుకుపోతారు. మరి మకర రాశి వారు ఈ నెల సమస్యలను ఎదిరించడానికి ఏ పరిహారాలు చేయాలంటే, ఈ రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల శివకేశవులను పూజించాలి. సోమ మరియు శనివారాల నియమాలను పాటించాలి.
సోమ మరియు శనివారాలలో శనిగ్రహానికి పూజలు చేయాలి. శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల ఎంతో కొంత బాగుంటుంది. ఈ పరిహారాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనసును లగ్నం చేసి చేయాలి. అప్పుడే మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి మకర రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మకర రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 7, 10, 19, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 5, 12, 16, 21, 23, 30. ఇవి మకర రాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు.